ఎగ్జాక్ట్గా 100 సంవత్సరాల క్రితం మంగళవారం ఫుట్బాల్ ఫీల్డ్ సైజు ఉన్నంత ఒక షిప్ 309 మంది సిబ్బందితో ఒక చిన్న క్లూ కూడా లేకుండా, ఒక చిన్న ఎమర్జెన్సీ కాల్ కూడా రేడియోలో ఇవ్వకుండా, ఒక షిప్కి సంబంధించి ఒక చిన్న చెక్క ముక్క కూడా దొరకకుండా, అలానే ఆ షిప్లో ప్రయాణించే ఒక్కరి దుస్తులు కానీ, ఎటువంటి కెప్టెన్ యొక్క క్యాప్ కానీ ఏవి దొరకకుండా సముద్రంలో సడన్గా మాయమైపోయింది. అదే ది యుఎస్ఎస్ సైక్లోప్స్. సో ఇంకా మనం కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనే మిస్టరీ ఒకటి ఉంది అంటే దానికి కారణమే యుఎస్ఎస్ సైక్లోప్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెర్ముడా ట్రయాంగిల్లో అంతకుముందు చాలానే షిప్స్ అలానే ప్లేన్స్ అనేవి మాయమయ్యాయి. కానీ ఇంతవరకు ఫుట్బాల్ ఫీల్డ్ సైజు ఉన్నంత భారీ షిప్ కానీ, ఇంతమంది జనాభాతో కానీ ఇంతవరకు ఆ ప్రదేశంలో ఏవి మాయమవలేదు. సో ఈ యుఎస్ఎస్ సైక్లోప్స్ అనేది మాయమైన వల్ల అక్కడే ఈ మిస్టరీ అనేది అక్కడ ఉన్న ప్రజల దృష్టిలోకి వచ్చింది. సో అలాంటి ఈ యుఎస్ఎస్ సైక్లోప్స్ మిస్టరీ కోసం మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సైక్లోప్స్ దాదాపు 550 అడుగుల పొడవు, 309 మంది సిబ్బంది మరియు 11,000 టన్నుల మ్యాంగనీస్ ఓర్తో ఎక్కించుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అయితే ఇది 1910లో బెలాక్టిక్ సముద్రం మీదుగా కెరీబియన్ నుండి మెక్సికోకి బొగ్గు సప్లై చేస్తూ ఉండేది. అలానే దారిలో కనిపించే రిఫ్యూజీస్ని కాపాడుతూ చాలా సక్సెస్ఫుల్గా ప్రయాణించేది. అయితే 1917లో అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించినప్పుడు ఈ సైక్లోప్స్ అనేది చాలా కీలకమైన పాత్రని పోషించింది. ఎందుకంటే ఈ సైక్లోప్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని షిప్స్కి బొగ్గు నుండి ఫ్యూయల్ వరకు అన్ని ఈ సైక్లోప్స్ సప్లై చేసేది. దానివల్ల ఇది చాలా పెద్ద టార్గెట్లా మారింది. మార్చ్ 1918లో ఈ షిప్కి ఒక కొత్త కార్గో అనేది ఇవ్వబడింది. అదేంటి అంటే టన్నుల ఒక దట్టమైన మ్యాంగనీస్ ఓర్. దీన్ని స్టీల్ తయారు చేయడానికి ఉపయోగించేవారు. ఈ మ్యాంగనీస్ ఓర్ని ఒక చిన్న రాడ్లా తయారు చేసి దాన్ని ఈ యుఎస్ఎస్ సైక్లోప్స్ మీదకి తరలించిన తర్వాత అది బ్రెజిల్ నుంచి బయలుదేరింది. తరువాత బ్లాటిమోర్లో తన ఇంటికి ఒక పెద్ద లాంగ్ జర్నీ తీసుకొని తిరిగి మళ్ళీ రీసప్లై చేయడం కోసం బార్డమోస్కి మళ్ళీ తిరిగి ప్రయాణించింది. ఈ షిప్ నుంచి వచ్చిన లాస్ట్ మెసేజ్ ఏంటి అంటే అది వెదర్ ఫేర్ ఆల్ వెల్, అంటే వాతావరణం చూడడానికి చాలా బాగుంది, అలానే ప్రయాణించడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పారు. అయితే ఇది జరిగిన 9 రోజుల తర్వాత ఒక ఘోరం జరిగింది. అదేంటి అంటే ఈ షిప్ కానీ, ఈ షిప్లో ప్రయాణించే మనుషులు కానీ ఇంతవరకు ఎవరికి కనిపించలేదు, అలానే వీళ్ళు ఎవరికి వినిపించలేదు కూడా. అంటే వీళ్ళు చిన్న ఎమర్జెన్సీ సిగ్నల్ కూడా ఇవ్వకుండా అదృశ్యమయ్యారు. ఆ నెక్స్ట్ ఏమైందంటే భయ్యా ఒక చిన్న అనౌన్స్మెంట్. అదేంటంటే ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఒక చిన్న వెబ్ సిరీస్. నేను ఆల్రెడీ ఒక 2 ఎపిసోడ్స్ అనేది రిలీజ్ చేశాను. ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఎందుకంటే దాని కంటిన్యూషన్ ఇది. అండ్ ఆల్సో ఈ వీడియోలో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అలానే ప్రూఫ్ కూడా ఇస్తా. సో క్లియర్ కట్గా అన్నీ చెప్తాను కాబట్టి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ షిప్ మాయమైన కొన్ని సంవత్సరాల తర్వాత శాంటాఫీ మ్యాగజైన్ వారు ఈ షిప్ సడన్గా మాయమవడానికి కారణం ఏంటో తెలుసుకొని దాన్ని పబ్లిష్ చేశారు. అదేంటంటే ఎప్పుడైనా నార్మల్గా ఏదైనా షిప్ అనేది మాయమై ఉంటే ఆ ప్లేస్లో ఖచ్చితంగా చిన్న చెక్క ముక్కైనా లేదా ఆ షిప్లో ప్రయాణించే సిబ్బంది యొక్క చిన్న బట్టలైనా ఖచ్చితంగా దొరుకుతాయని చెప్పారు. కానీ ఈ యుఎస్ఎస్ సైక్లోప్స్ మిస్టరీలో మాత్రం ఎటువంటి చెక్క కానీ, ఆ షిప్లో ప్రయాణించే సిబ్బంది యొక్క బట్టలు కానీ ఏవి దొరకలేదని రిపోర్ట్లో చెప్పారు. అలానే ఈ షిప్ మాయమవడానికి కారణం ఏమై ఉంటుంది అని అలా ఆలోచిస్తున్నప్పుడు సడన్గా కొంతమంది ఏమన్నారంటే ఈ సముద్రంలో చాలా భారీ సైజులో కొన్ని మాన్స్టర్స్ ఉన్నాయని, అదే ఈ షిప్లో ప్రయాణించే సిబ్బందిని తన భూగర్భంలోకి లాక్కొని అది అక్కడే చంపేసిందని ఇంకొంతమంది చెప్పుకుంటున్నారు. అయితే వీళ్ళు ఎందుకు ఇలా అనుకుంటున్నారు అంటే ఒకవేళ వీళ్ళు సహాయం కోసం రేడియో సిగ్నల్స్ ఇచ్చుంటే ఆ దారిలో వెళ్ళే ఎటువంటి షిప్ అయినా ఖచ్చితంగా వీళ్ళకి హెల్ప్ చేసి ఉండేది. కానీ
వీళ్ళ దగ్గర వైర్లెస్ రేడియోస్ ఉన్నప్పటికి కూడా వీళ్ళు ఎటువంటి ఎమర్జెన్సీ సిగ్నల్స్ అనేది పంపించలేదు. సో ఇలా సడన్గా మాయమవ్వడం వల్లే వీళ్ళు సముద్రంలో ఒక పెద్ద మాన్స్టర్ ఉందని, అదే భూగర్భంలోకి తీసుకొని వాళ్ళు అక్కడిని చంపేసిందని ఇంకొంతమంది అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ టైంలో జర్మన్ సబ్మెరీన్ కానీ లేదా వాళ్ళ యొక్క రేడార్కి కానీ ఖచ్చితంగా యుఎస్ఎస్ సైక్లోప్స్ అనేది దొరుకుంటుంది, వాళ్ళే వీళ్ళని చంపి ఇలా మాయం చేస్తారని అనుకుంటున్నారు. ఎందుకు అని అంటే ఆ టైంలోనే ఇది కరెక్ట్గా ఈ వార్ అనేది స్టార్ట్ అయ్యింది. అలానే ఈ సైక్లోప్స్ అనేది ఒక స్ట్రాటజిక్ టార్గెట్గా మారింది. ఎందుకంటే అప్పుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సైక్లోప్స్ మొత్తం అన్ని షిప్పులకి ఫ్యూయల్ నుండి బొగ్గు వరకు అన్నీ ఇదే సప్లై చేసేది. సో ఇదే మెయిన్ టార్గెట్లా మారుంటుంది అని చాలామంది అనుకుంటున్నారు కూడా. కానీ ఇది ఏది మెటీరియలైజ్ మాత్రం అవ్వలేదు. అలానే టైం గడిచే కొద్దీ ఈ జర్మన్ వాళ్ళే ఇలా చేశారు అనే స్టేట్మెంట్ అనేది అలా తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో యుఎస్ఎస్ సైక్లోప్స్ తిరిగే ఆ ఏరియాలో జర్మన్ సబ్మెరైన్స్ కానీ వాళ్ళ యొక్క రేడార్స్ కానీ ఏవి ఆ టైంలో అక్కడ లేవని నిర్ధారించారు. మరికొందరు మాత్రం కెప్టెన్ అయిన జార్జ్ వార్లీ వైపే వేలు చూపించారు. ఎందుకంటే కొన్ని నెలల క్రితం కొంతమంది సిబ్బంది జార్జ్ వార్లీ ఒక పెద్ద తాగుబోతని, అలానే ఈ షిప్ నడిపేందుకు అసలు సూటబుల్ కాదని చెప్పారు. ఇంకొంతమంది సిబ్బంది అయితే డైరెక్ట్గా ఈ జార్జ్ వార్లీకి వ్యతిరేకంగా ఒక పెద్ద ధర్నాయే చేశారు. కానీ ఈ నేవీ ఈ ఆరోపణలు కొట్టివేసింది. దానివల్ల జార్జ్ వార్లీ స్టిల్ యుఎస్ఎస్ కెప్టెన్గా కొనసాగాడు. ఈ యుఎస్ఎస్ సైక్లోప్స్ గురించి యుఎస్ నేవీ అఫీషియల్గా ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఈ షిప్ మాయమవడం అనేది యుఎస్ నేవీలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిస్టరీ అని, అలానే దీన్ని కనిపెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేశారు కానీ అవన్నీ అన్సక్సెస్ఫుల్ అయ్యాయని చెప్పుకున్నారు. సో గైస్, ఇది యుఎస్ఎస్ సైక్లోప్స్ యొక్క మిస్టరీ. భయ్యా ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ బెల్ మాత్రం ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. I'll see y'all soon.